రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొదటి సరసంఘ చాలకైనటువంటి పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరాంపంత్ హెగ్డే వారిజీ 1925 విజయదశమి రోజున మొట్టమొదటిసారిగా నాగపూర్లో ప్రారంభం చేశారు. కేవలం 10 మంది బాలులతో కలిపి ప్రారంభం చేశారు. వారు ఆర్ఎస్ఎస్ శాఖ ప్రారంభం చేసే సమయానికి ఈ దేశం మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలో బానిసత్వంలో మ్రగ్గుతుంది. కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం రావాలి, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. కులము, వర్గము, వర్ణము, ప్రాంత, భాష అనే పేరుతో విడిపడి ఉన్నారు. దీని కారణంగా మనం అందరం కూడా బానిసత్వంలోకి వెళ్ళిపోయాము. కాబట్టి మనం అందరం కూడా ఎలాంటి వివక్షత లేకుండా మనమందరం కూడా అన్నదమ్ములము, ఈ భారతమాత ముద్దు బిడ్డలోనే బంధుభావనతో మనం అందరం కూడా కలిసి ఉండాలన్నటువంటి ఆలోచనతో ఆర్ఎస్ఎస్ యొక్క శాఖను ప్రారంభం చేశారు. అప్పుడున్నటువంటి జమ్మూ కాశ్మీర్ రాజు అయినటువంటి రాజా హరి సింగ్ మన భారతదేశంలో కలవడం కోసం తటపటాయిస్తున్నాడు. పాకిస్తాన్ ఇంకోవైపు అతన్ని ఒత్తిడి చేస్తుంది. ఆ సమయం లోపల భారత ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ యొక్క 2వ సరసంఘ చాలకైనటువంటి పూజనీయ గురూజీని ప్రభుత్వ దూతగా ప్రత్యేక విమానం ఇచ్చి పంపించి రాజా హరి సింగ్తో మాట్లాడి జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో విలీనమయ్యేటట్టుగా మాట్లాడి ఒప్పించాడు. ఆ రోజు ఆర్ఎస్ఎస్ యొక్క 2వ సరసంఘ చాలకు పూజనీయ గురూజీ చేసిన కారణంగా ఈరోజు మన దేశానికి మణికిరీటం అనుకున్నట్టు జమ్మూ కాశ్మీర్ ఏదైతుందో ఈరోజు మన దేశంలో కలిసి ఉన్నది. లేదంటే జమ్మూ కాశ్మీరు పాకిస్తాన్లో కలిసిపోయి ఉన్నది. కాబట్టి ఇలా ఈ దేశ సమగ్రత కోసము నిరంతరం ఆలోచించే సంస్థ ఆర్ఎస్ఎస్.